ఇప్పుడున్న జనరేషన్లో ఒకప్పుడు పెద్దవాళ్ళు తాగుతున్నాయి. 10th కాగానే మొత్తం పాండాబాలకు ఎగబడ్డారు. లివర్ కిడ్నీలు దవడాలు అన్నీ పోతున్నాయి. మనుషులను చంపుతారు. ఇంకెందుకన్నా మనకు అవి. చాలా మంది స్మోకర్స్ కి వార్నింగ్ వల్ల చేంజ్ రాదు, బట్ ఒక ఫ్రెండ్ చెప్తే మాత్రం పక్కా చేంజ్ అవుతారు. బ్రో 1 minute ఒక క్వశ్చన్ అడిగచ్చా బ్రో? చెప్పండి బ్రో టొబాకో యాడ్స్ ఎందుకు బంద్ చేశారు బ్రో? టొబాకో వల్ల చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి కదా బ్రో. మనకి ఇప్పుడు ఏంటంటే లంగ్ క్యాన్సర్ వస్తున్నది, దానివల్ల క్యాన్సర్ వస్తుంది, అందుకే బ్యాన్ చేశారు. టొబాకో వల్ల చాలా డిస్యూజెస్ ఉన్నాయి కదా బ్రో, అందుకే బంద్ చేశారు. ఏడ చూసిన సినిమాల కాడ ఏడ పోయినా ఇలే ఉంటున్నారు. పాన్ పరాకులు అన్నీ తిని వాళ్ళకి హెల్త్ బాగుండవు అని కూడా చెప్పినా కూడా వినరు. ఇది కూడా బాగా ఖరాబ్ అవుతున్నది. ఇంకొకటి పిల్లలు ఏంటంటే ఏజ్ తెలియకుండా వాడుతారు, వాళ్ళ ఫర్టిలిటీ పోతుంది. దానిలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నార్మల్గా హెల్త్ పాడు చేసుకొని దానివల్ల చాలా బ్యాడ్ ఫుల్ ఉన్నాయి కదా. సో దానివల్ల అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ చేయడం అయింది అనుకుంటున్నాను నేను అనుకుంటున్నాను. ఈ ప్రాబ్లమ్ యూత్ అంతా బాగా అడిక్ట్ అయిపోతున్నారు. ఒక హెల్దీ ఇండియా బిల్డ్ చేద్దాం అన్నట్టుగా ఆలోచనతో బ్యాన్ చేశారని నేను అనుకుంటున్నాను. ఇంట్లో చిన్న పిల్లలు టీవీ చూడడం వల్ల ఏమన్నా వాళ్ళకి ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యి ఇట్లా ఏమన్నా చెడిపోతారనే బాధకు అడ్వర్టైజ్ అనేది బంద్ అయింది. సో దిస్ వరల్డ్ నో టొబాకో డే, క్విట్ టొబాకో.